ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే ఈ సంతోషంలో మనం ఈరోజు చాలా గట్టిగా మనం అదే తృప్తిగా భోంచేసి పడుకుందాం చెప్తున్నాడు బావగారు. నాన్నా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. దాని జోలికి వెళ్ళావనుకో ఇలాంటి వీల్ చైరు నీకోసం. వద్దులేరా మైసన్, అంత రిస్క్ మనకెందుకులే. శ్రీను, పెదనాన్న లోపలికి తీసుకెళ్ళు. సరే. నాన్నా రామా, ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నావు రామా. అవునా? డాక్టర్ ఏం చెప్పారు? 2 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. ఏంటి రామా, సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చావు? లేదు, ఒకసారి ఇంటికి రమ్మని అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అవును, అమ్మ ఎక్కడా? నేను కూడా పెద్దమ్మ కోసమే చూస్తున్నాను. పెరట్లోకి వెళ్ళిందేమో, ఒకసారి వెళ్ళి చూడండి. మీ కూతుళ్ళిద్దరూ ఈ ఆస్తంతా మా ఆయన పేరున రాశారు. ఇక నుంచి ఈ ఇంట్లో రూపాయి తీసుకోవాలన్నా నా అనుమతి కావాలి. అమ్మా అమ్మా పెద్దమ్మ, పెద్దనాన్నకి ఇంకా ఏ ప్రాబ్లము లేదు. మూమెంట్ కూడా చాలా బాగుందని డాక్టర్ చెప్పారు. తొందరలోనే లేచి నడుస్తారు. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? పెద్దనాన్నకి తగ్గుతుందో లేదో అని దిగులుగా ఉందా? తగ్గిపోతుందని చెప్తున్నాను కదా పెద్దమ్మా. ఎందుకు కొట్టావో తెలుసుకోవచ్చా? మీ అమ్మ ఉందనుకున్నారా, చచ్చిందనుకున్నారా? ఏంటో మాటలు? పెద్దమ్మ, దేని గురించి మాట్లాడుతున్నావు? సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాళ్ళైపోయారా మీరు? అమ్మా, కనీసం మేమేం తప్పు చేశామో అని చెప్పమ్మా. కొట్టడం కాదు, మిమ్మల్ని చంపేయాలి. మమ్మల్ని చీమ కుట్టినా నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. అలాంటిది నువ్వే కొడుతున్నావంటే మేమేదో చాలా పెద్ద తప్పే చేశాము. ఏదైనా మా వల్ల జరగరాని నష్టం జరిగిందా? ఎవరినడిగి మీ పేర్ల మీద ఉన్న ఆస్తిని రాసిచ్చారు? మీరు దాస్తే దాగే విషయమా ఆస్తి? ఈ ఆస్తి మీదే కాదనను, దాని మీద పూర్తి హక్కు కూడా మీకే ఉంది. కానీ వాళ్ళ పేరు మీద రాసే ముందు ఒక్కసారి కూడా ఈ అమ్మతోనో పెద్దవాళ్లతోనో మీకు చెప్పాలని అనిపించలేదా? అంత స్వతంత్రంగా ఆస్తి రాసిచ్చారు, అసలేమనుకుంటున్నారు మీరిద్దరు? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం? ఇదేనా? మిమ్మల్ని నమ్మి మీ పేరు మీద ఆస్తి రాసిచ్చినందుకు మీరు తిరిగి మాకిచ్చిన బహుమతి ఇదేనా? క్షమించమ్మా. క్షమించు పెద్దమ్మ. చెప్పండి, ఎందుకు చేశారు ఈ పని? చెప్పు రామా, ఎందుకు చేశావు? ఎందుకు చేశారు? నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారన్నప్పుడు నువ్వు వెళ్తే పిన్ని బాబాయ్ రాలేదు కదా, అందుకే మేం వెళ్ళాం. మన ఇంటికి ఎంత రమ్మని అడిగినా వాళ్ళు రామంటే రామన్నారు పెద్దమ్మ. వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. ఒక కండిషన్ పెట్టారమ్మా, మాకింట్లో విలువ లేదు, ఆ విలువ ఉండాలి అంటే
ఆస్తంతా మా పేరు మీద రాయాలి అన్నారు. మా పేరు మీద ఆస్తి వస్తేనే మా కాలడుగు మీ ఇంట్లో పడుతుంది. పెద్దనాన్న వచ్చాక బాబాయ్ లేకుంటే తట్టుకోలేరని ఆస్తంతా రాసేసామే తప్ప సొంత నిర్ణయంతో ఆస్తిని దారదత్తం చేయలేదు పెద్దమ్మ. మీ నాన్న కోసం, పెద్ద నాన్న కోసం ఆస్తి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం వాళ్ళకే రాసేశారా? ఈ కుటుంబం ముక్కలు కాకుండా కాపాడడం కోసం ఎంత పెద్ద త్యాగం చేసినా మిమ్మల్ని కొట్టాను. అయ్యో, మీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆక్రోషంతో కొట్టాను. కానీ మీరు నా కోసం, నా భర్త కోసం ఇంత తపన పడుతుంటే నేను తెలుసుకోలేకపోయాను. పెద్దమ్మ, నన్ను క్షమించండి. ఏంటమ్మా? ఏంటిది పెద్దమ్మ? అమ్మా, నువ్వు ఇలా ఏడవకు. మేమేం చేసినా నాన్న కోసం, నీ కోసమే కదా. పెద్దనాన్న బాగుండాలి. ఆయన ఆరోగ్యం కంటే ఏ ఆస్తి ముఖ్యం కాదు పెద్దమ్మ. నాన్న, బాబాయ్ కూడా కలిసి ఉండాలి. కానీ ఒక్క విషయం, ఈ ఆస్తి ఇస్తేనే మీ బాబాయ్ ఈ ఇంట్లో ఉంటున్నాడని మీ నాన్నకి తెలిస్తే తట్టుకోలేరమ్మా, తట్టుకోలేరు. తెలియనివ్వమమ్మా. కానీ ఎన్ని రోజులంతా వస్తారు? ఈ రోజు నాకు తెలిసింది, అలాగే ఇంకొక రోజు ఆయనకు కూడా తెలిస్తే పెద్దమ్మ, అలా అనుకుంటూ భయపడుతుంటే ఈ క్షణమే తెలిసే ఛాన్స్ ఉంది. నాన్నకి తెలియకుండా ఎన్ని రోజులు దాచగలిగితే అన్ని రోజులు దాస్తామమ్మా. ఎంత గొప్ప మనసమ్మా మీది. మీకున్న మనసు ఈ ఇంట్లో వాళ్ళకి ఒక్కరికి కూడా లేదు.